వెల్కమ్ బ్యాక్. గుంటూరు జిల్లా మంగళగిరిలో మరికాసేపట్లో జగన్ సమరదీక్ష ప్రారంభం కానుంది. వేదిక వద్దకు ఇప్పుడిప్పుడే అభిమానులు కార్యకర్తలు చేరుకుంటున్నారు. 11 గంటలకు జగన్ వేదిక వద్దకు చేరుకుని సమరదీక్ష ప్రారంభిస్తారు. ఇవాళ రేపు జరిగే ఈ కార్యక్రమం ద్వారా చంద్రబాబుపై ఏడాది పాలనపై, రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలపై మహిళల్ని ఏపీ సర్కార్ ఎలా మోసం చేసింది ప్రజల్లోకి తీసుకువెళ్తా ఉంటున్నారు వైసీపీ నేతలు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను సైతం చంద్రబాబు గాలి కుదిరేశారంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ నేతలు. రాజధాని భూసేకరణ పేరుతో జరుగుతోన్న అన్యాయంపై రైతుల్లో చైతన్యం తీసుకొస్తామని చెబుతోంది వైసీపీ. ఏపీకి ప్రత్యేక హోదా ప్రాధాన్యతను వివరించడంతో పాటు ఈ విషయంలో కేంద్ర నిర్లక్ష్యం, ఏపీ సర్కార్ వైఫల్యాల్ని ఎండగడతామని చెబుతున్నారు వైసీపీ జగన్. ప్రస్తుతం అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. కృష్ణ, ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యామిని, గుంటూరు జిల్లాలో వైసీపీ అధినేత ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కొద్దిసేపట్లో సమరదీక్ష ప్రారంభించనున్నారు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం లేదంటూ, ఇక్కడ ప్రజలను మోసం చేసిందంటూ ప్రధాన ఆరోపణ చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు దీక్ష చేయనున్నారు. అయితే ఇప్పటికే వైసీపీ చెందినటువంటి నాయకులు మొత్తంగా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. అలాగే సభా ప్రాంగణానికి మొత్తం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే ఉన్నారు మనతో, ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎందుకు ఈ సమరదీక్ష ఎందుకు పెట్టారు? ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏం చేయలేకపోయింది? చంద్రబాబు నాయుడు గారు మరి ఇదే మంగళగిరి ప్రాంతం నుంచి ముఖ్యమంత్రిగా తొలి సంతకాలు చేస్తూ 600 పైచీలకు వాగ్దానాలు చేసినప్పటికీ వాటిలో అతి ముఖ్యమైన కొన్ని వాగ్దానాలను చూసుకుంటే రైతు రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, నిరుద్యోగ యువతకి భృతి కానివ్వండి, ఉద్యోగం కల్పించడంలో కానివ్వండి, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చి రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పడంలో కానివ్వండి, అంతేకాదు భూములు స్వచ్ఛందంగా ఇవ్వండి అని చెప్పేసి రైతులను కోరుకున్న ఆ రోజు నుంచి మళ్ళీ తిరిగి మీరు మీ భూములు స్వచ్ఛందంగా ఇవ్వకపోతే బలవంతపు భూసేకరణ చేస్తామని బెదిరించడం వరకు ఇలాంటి వాటి సమస్యల మీద తీసుకొని ప్రజలు ఇప్పటికే ఎంతోమంది ఆవేదన చెందుతూ మమ్మల్ని పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం ఏమాత్రం కూడా మా పట్ల దయలేని పరిస్థితి చూపిస్తూ ఉంది, మమ్మల్ని ఆదుకునే నాయకుడు ఎవరు, రాజశేఖర రెడ్డి గారు లాంటి మరి మహామనిషి మరి ఆయన కుమారుడే మాకు అండగా నిలబడాలి అని చెప్పేసి ఈ రోజున మరి లక్షలాదిగా ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సమస్యల మీదే మరొకసారి ముద్దు నిద్రపోతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిద్రలేపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఇక్కడ సమరదీక్ష చేయబోతా ఉన్నారు. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఈ దీక్ష కొనసాగుతుంది? ఈ రోజు మరికొద్ది సేపట్లో జగన్మోహన్ రెడ్డి గారు సభాస్థలికి చేరుకోబోతా ఉన్నారు. రేపు సాయంత్రం 5 గంటల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిరాహార దీక్ష తీసుకుంటూ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసపూరితమైనటువంటి చర్యలకి వ్యతిరేకంగా దీక్ష చేయబోతా ఉన్నారండి. సార్ మీరు చెప్పండి, గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేరుతూ ఉన్నాయా? మీరు అసలు ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా పల్లెల్లో పర్టికులర్గా చంద్రబాబు నాయుడు ఏదో చేస్తాడు, చంద్రబాబు నాయుడు వల్ల ఉపయోగాలు జరుగుతాయి, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మాకు న్యాయం జరిగిద్దని చాలామంది ఓట్లేసిన పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఒక్క హామీ కూడా, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి 600 హామీల్లో ఒక్క హామీ కూడా ఇవ్వకుండా ఈరోజు ప్రజలంతా నిస్సత్తుతో ఉన్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అందుకని ఈరోజు ప్రజానీకమంతా మరి చంద్రబాబు నాయుడు మోసం చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలు మోసం చేశాడని ఆలోచనతోనే ఉన్నారు. రైతాంగం కానీ, మహిళలు కానీ, వృద్ధులు కానీ, వికలాంగులు కానీ ప్రతి ఒక్క సెక్టారు అన్యాయం జరిగిందని ఆలోచిస్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని అనుగుణంగా ఈరోజు దీక్ష చేస్తూ ఉన్నాడు. ఈ దీక్ష బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడికి మెడబెట్టి గింటే పరిస్థితి ఈ రాష్ట్రంలో దాపరించబోతా ఉందని చెప్పేసి ప్రజానీకం కూడా చూస్తూ ఉన్నారు. మొత్తంగా ఇటు వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటూ ఉన్నారు. సార్ ఉమ్మారెడ్డి గారు, సార్ చెప్పండి, ఈ సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దీక్ష ఎన్ని గంటలకు ప్రారంభమవుతుంది? అసలు మీరు ప్రధానంగా ఏం ఆరోపణ చేస్తారు? గత సంవత్సర కాలంగా తెలుగుదేశం ప్రభుత్వం కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి వాగ్దానాలు కూడా నెరవేర్చకుండా పూర్తిగా దగా చేసింది. రైతులు రుణమాఫీ లేదు, చేనేత వాళ్ళ రుణమాఫీ లేదు, డ్వాక్రా వాళ్ళ రుణమాఫీ లేదు, మరి యువతకు ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఇక్కడ బలవంతంగా రైతులు భూములు లాక్కుంటా ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దానిలో పూర్తిగా విఫలమయ్యారు. ఈ విధంగా 1 కాదు 2 కాదు, KG to PG ఉచిత విద్యుత్ అన్నారు. ఈ విధంగా ఏదీ లేకుండా పూర్తిగా అన్ని వర్గాలను దగా చేసినట్టు నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సమర దీక్ష మొదలవుతా ఉంది. సార్ మొత్తంగా మీరు చెప్పండి, సమర దీక్షలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తూ ఉన్నారు. ఏంటి ప్రభుత్వం ఏం హామీలు ఇచ్చింది, ఏమి నెరవేర్చలేకపోయింది, మీరు ఏమి ఆరోపిస్తూ ఉన్నారు? మీ డిమాండ్స్ ఒక్క నిమిషం ప్రజాస్వామ్యంలో ఉన్నతన ఒక డిసిప్లిన్ అంటే కిందకు వస్తాను అటువైపు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు అంతా వస్తుంటారు మామూలుగానే ఇట్లా పక్క వెళ్దాం. ఒక్కరు కూడా విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి ప్రధానంగా మీరు ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి ఆరోపణ? కల్పించాల్సినటువంటి కనీస భద్రతను జూన్ 8వ తారీఖు ఏడాది పూర్తి, చంద్రబాబు ఏడాది పూర్తి సంవత్సరం పూర్తి కావాలి. అక్కడ డిస్టర్బెన్స్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సుపరిపాలన జరుగుతున్నప్పుడు 100 మంది కూడా ఒక్క నిమిషం చంద్రబాబు వెంట రానప్పుడు, చంద్రబాబు ఏ రెండు నిమిషాలు ప్రతిపక్ష నాయకుడిగా మొత్తంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలించడానికి విజయసాయిరెడ్డి ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే విషయం మీద అతను వెనకడుగు వేసిందని వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మొత్తంలో కూడా ఈ సభా స్థలానికి నాయకులంతా చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి అందువే వస్తా ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. 11 లేదా 11:30 గంటల ప్రాంతంలో ఇక్కడ సభా స్థలానికి చేరుకొని ఇక్కడ దీక్ష ప్రారంభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలి, ప్రజలను మోసం చేసే విధానం పనికిరాదనే ప్రధానమైనటువంటి ఎజెండాతో ఇక్కడ ప్రయత్నం జరుగుతూ ఉంది. దీంతో పాటు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో వైసీపీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతుంది, ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉంది అనే విషయం మీద కూడా నాయకులు ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉండబోతున్నారు. దీంతో పాటు ఇక్కడ సభస్థలం వద్ద నాయకులు ఒక్కొక్కరిగా చేరుకుంటా ఉన్నారు. సార్ చెప్పండి, మీరు అనుకుంటున్నారేమో నేను భద్రత కల్పించలేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సభను నేను అడ్డుకున్నానని చెప్పుకోవడానికి మీరు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే మీరు ఐపీఎస్ పదవికి అనర్హులైన విషయాన్ని బ్రైట్ కృష్ణ.